రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు ఈదురుగాలులు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన 27 నుంచి 29 వరకు పాఠశాలలకు సెలవులు మెంతా తుఫాన్ను ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం కలెక్టర్ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం జిల్లా స్థాయి డివిజన్ మండల మున్సిపాలిటీ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి మనకి మోంతా తుఫాను 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుంది. అంటే ఇప్పటికైతే ప్రిడిక్షను కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తగలచ్చు అండ్ మోస్ట్లీ అరౌండ్ కాకినాడ ల్యాండ్ఫాల్ ఉంటుంది అని చెప్పి ప్రిడిక్షన్ ఇచ్చారు. అది 28వ తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు ఉంటుంది. సో మనకు రేపటి నుంచి వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం విజయనగరం దగ్గరికి వచ్చేప్పటికి రేపటి నుంచి మనకు రైన్స్ ఉన్నాయి మనకి. సో ఈ రైన్స్ దృష్ట్యా మనము మొత్తం కూడా మన డిస్ట్రిక్ట్ కానీ మండల్స్ కానీ అన్ని అలర్ట్ చేసి ఉంచాము, మున్సిపాలిటీస్ కానీ. సో దీంట్లో మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము, ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండమడం జరిగింది. అంటే ఫర్ నెక్స్ట్ 3-4 డేస్ మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి. సో వీళ్ళంతా ఎందుకు ఫస్ట్ సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళకి కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉండాలి. ఒక నోషన్ ఏంటంటే స్కై క్లియర్గా ఉంది కదా అనే నోషన్ ఉంటుంది. తుఫాన్ నేచర్ ఎలా ఉంటుందంటే తుఫాన్ సీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ బి పుల్లింగ్ ఆల్ ది క్లౌడ్స్ టువర్డ్స్ ఇట్. సో అది పడే ముందు ల్యాండ్ఫాల్ జరిగే ముందు విపరీతంగా క్లౌడ్స్ వచ్చేసి వర్షం వచ్చేస్తుంది. సో మనము స్కై క్లియర్గా ఉంది కదా, సో తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు. సో తుఫాన్ ఈజ్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రైన్స్ కూడా మనకు ఉంటాయి. దీనికోసం మన ప్రిపేర్డ్నెస్లో విలేజ్ లెవెల్ వరకు మనం పెట్టాం. సో విలేజ్ లెవెల్ వరకు పెట్టడం కాకుండా ఆల్ విలేజెస్లో మనకి ఎక్కడ మనకు లో లయింగ్ ఏరియాస్ ఉన్నదని కూడా మ్యాప్ చేసుకున్నాం మొత్తం కూడా. సో హెవీ రైన్స్ వస్తే ఈ ఏరియాస్ ఇనండేట్ కావచ్చు, ఈ ఏరియాస్లో ఫ్లడ్ వాటర్, ఈ రివర్లో నాగావళి రివర్లో మనకు వాటర్ వచ్చాయంటే ఈ 30,000 క్యూసెక్స్ వస్తే ఏ మునుగుతాయి, 60,000 క్యూసెక్స్ వస్తే ఏ విలేజెస్ ఇనండేట్ అవుతాయి అనేదాన్ని కూడా మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మ్యాపింగ్ చేసుకోవడమే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ పెట్టాలి అనేది మా తహసీల్దార్స్ అంతా వర్కౌట్ చేశారు. సో ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. సో తుఫాన్లో వర్షంతో పాటు గాలి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో గాలులకు మనకు చెట్లు విరిగి పడిపోవడము, మెయిన్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ స్టేట్ రోడ్స్ కానీ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ ఏవైనా మనకు చెట్ల కూలిపోయి చెట్లతో అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం మనము ఆర్ఎన్బి నుంచి, రెవెన్యూ నుంచి, ఏపీ ఈపీడీసీఎల్ నుంచి, అలాగే వేరియస్ మున్సిపాలిటీస్ నుంచి కూడా పవర్ సాసు, జేసీబీసు, ట్రాక్టర్స్, టిప్పర్స్ అన్నీ కూడా మనం వేరియస్ లొకేషన్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇమీడియట్గా విండ్ ఫాల్ అయిపోతూనే మనము ఇమీడియట్గా కట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకు మూమెంట్ ఆఫ్ పీడిఎస్ జరుగుతుంది. ఇమీడియట్గా ఏదైతే ఫ్లడ్ ప్రోన్ ఉందో ఆ ఏరియాస్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. ఈ రోజు రేపట్లో ఫ్లడ్ ప్రోన్ అయిన రిఫ్యూ షాప్స్ కనేది కూడా మనము మూమెంట్ ఆఫ్ రైస్ అయితే జరుగుతుంది. అండ్ ఒక్కసారి మనకు రేపు అంటే ఎల్లుండి మనకు ఫాల్ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం నుంచే రిక్వెస్ట్ అందరూ కూడా ప్రజలంతా కూడా అవసరం లేకుంటే దయచేసి బయటికి రాకండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి.